మీరు ఈ విషయాన్ని నమ్ముతున్నారా? ఒక తెల్ల వెంట్రుక పీకడం వల్ల ఇంకా చాలా తెల్ల వెంట్రుకలు వస్తాయని మీరు అనుకుంటుంది నిజమైతే కాదు. ఎందుకో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. మన బ్లడ్ రెడ్ గా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్. అలాగే ట్రీస్ యొక్క లీవ్స్ కూడా గ్రీన్ గా ఉండడానికి కారణం క్లోరోఫిల్ అనే పిగ్మెంట్. అలాగే మెలనిన్ అనే పిగ్మెంట్ వల్ల మన హెయిర్ అనేది బ్లాక్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఏజ్ వల్ల అండ్ స్ట్రెస్ వల్ల మెలనిన్ అనే పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవ్వడం తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా మనకి గ్రే అండ్ వైట్ హెయిర్ రావడం మొదలవుతుంది. ఈ రీజన్ వల్లే మనకి వైట్ హెయిర్ అనేది వస్తుంది. మీరు అందరూ అనుకున్నట్టు ఒక తెల్ల వెంట్రుక పీకడం వల్ల ఇంకా చాలా తెల్ల వెంట్రుకలు వస్తాయి అనేది మాత్రం అబద్ధం. అలాంటప్పుడు ఒక నల్ల వెంట్రుక పీకినప్పుడు కూడా ఇంకా చాలా నల్ల వెంట్రుకలు రావాలి కదా, మరి ఎందుకు రావు? ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. లైక్ మరి వైట్ హెయిర్ రాకుండా ఏం చేయాలి, ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అండ్ తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తాయో కూడా మాట్లాడుకుందాం. తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండడానికి మంచి డైట్ ఫాలో అవ్వాలి. అండ్ మీ డైట్ లో ఎక్కువ ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్రూట్స్ లైక్ ఆమ్లా, పపాయ, ఆరెంజ్, అవకాడో, మ్యాంగో అండ్ పోమోగ్రానైట్. ఇప్పుడు నేను చెప్పిన ఫ్రూట్స్ లో విటమిన్ ఏ, విటమిన్ B12, విటమిన్ సి అండ్ విటమిన్ ఈ ఉంటాయి. అలాగే కొన్ని యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్స్ కూడా ఉంటాయి. ఇవి మెలనిన్ అనే పిగ్మెంట్ ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ చాలా మందికి చిన్న ఏజ్ లోనే వైట్ హెయిర్ రావడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఇది జెనెటిక్స్, ఆ తర్వాత సరైన డైట్ లేకపోవడం, అలాగే స్మోకింగ్ చేయడం, ఇంకా హార్ష్ కెమికల్స్ ఉన్న షాంపూస్ అండ్ సోప్స్ వాడడం వల్ల. ఈ రీజన్స్ వల్లే చిన్న ఏజ్ లో వైట్ హెయిర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి.